ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కనికరము కలిగిన ప్రియ మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన మహిమ గల అద్భుతకరమైన ఆశ్చర్యకరమైన కీర్తి కలిగిన మహిమ కలిగిన ఘనత కలిగిన శక్తి కలిగిన బలము కలిగిన ఐశ్వర్యము కలిగిన జ్ఞానము కలిగిన నీతి కలిగిన పరిశుద్ధత కలిగిన రక్షణ కలిగిన విమోచన కలిగిన స్వస్థత కలిగిన జీవము కలిగిన పునరుద్ధానము కలిగిన త్రియేక దేవుడవైన మా తండ్రి, మీకు స్తోత్రములు. ఆకాశముని సింహాసనము భూమిని పాదపీఠము నాయన, నీ పాదాల చెంత చేరి మరి ఒక రోజును మరి ఒక సమయాన్ని మీరు మాకు అనుగ్రహించి నూతన సంవత్సరములో 10వ నెలలో ఆఖరి దినముల వరకు మీరు మమ్మల్ని ప్రవేశపెట్టి నాయన సజీవుల లెక్కల్లో ఉంచిన నా తండ్రి, మీకు స్తోత్రములు. ఈ రోజుని చూడలేని వారు ఎంతోమంది ఉన్నారు నాయన, చనిపోయి మరువబడిపోతున్నారు. ఎంతోమంది నెమ్మది లేకుండా, సంతోషము లేకుండా, సమాధానం లేకోకుండా నాయన వరద బాధితులుగాను, మరి నాయన భయంకరమైన తుఫానుల్లో నాయన అష్ట కష్టాలు పడుతున్న బిడ్డలను అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. శిబిరాల్లో ఉంటున్న బిడ్డలను అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసిన వసతులన్నీ దయచేయండి. ఆహారము, ఆరోగ్యము, పానీయము, వస్త్రాలు నాయన, అలాగే నాయన సమస్తమును దయచేసి సేద తీర్చే దేవుడవు నీవే కాబట్టి నాయన, మరి త్రొట్టిల్లని బిడ్డలను కాపాడే దేవుడవు, కృంగిపోయిన వారిని లేవనెత్తే దేవుడవు, పెంట కుప్పల మీద ఉన్న బీదలను పైకి లేవనెత్తే దేవుడవు, దరిద్రులను అధికారులతో పాటు సమానముగా కూర్చుండబెట్టే దేవుడవు నీవే కాబట్టి నాయన, మా స్థితిగతులను బట్టి, మా దోషముల పాపముల అపరాధములను బట్టి మేము నాయన మరి శరపట్టబడుతున్నామేమో, మమ్మల్ని క్షమించండి ప్రభువా నాయన. సమస్తమును దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా, మేలుకరముగా, జయకరముగా మార్చగలిగిన దేవుడవు నీవేనని నీ వైపుకు తిరుగుతూ నీలో నిలిచి ఫలించేవారిగా ప్రతి ఒక్కరూ ఉండుటకు, మీరాకడ మేఘమెక్కుటకు నాయన, మీరాకడ సమయంలో నాయన సార్వత్రిక సంఘములో ఉండులాగన, ఎత్తబడే గుంపులో ఉండులాగన, మీ జీవ గ్రంథములో మా పేర్లుండులాగన సమస్తమును నాయన మమ్మల్ని అందరినీ సిద్ధపాటు చేసి నాయన మీ నామానికి మహిమ తెచ్చే సాక్షులుగా మమ్మల్ని వాడుకోమని వేడుకొనిచున్నాము తండ్రి. నాయన ఏ రోజుకి ఏనాటికీడు ఆనాటికే చాలంటున్నావు, రేపటిని గురించి చింతించొద్దు అంటున్నావు ప్రభువా. రేపు ఏం జరుగుతుందో మాకు తెలియదు తండ్రి. మేము నిన్నటి వారమే కానీ రేపటి వారము కాదు నాయన. మరి ఇదిగో నాయన మంత తుఫాను మరి వస్తుందని మేము ఎవరూ ఊహించలేదు కానీ నాయన ప్రకృతి అంతా దేవుని చేతిలో ఉంది కాబట్టి ప్రకృతి దేవుని మాటలు వింటుంది కానీ మనుషులు మాత్రం దేవుని మాటలు వింటలేదు ప్రభువా నాయన. ఆకాశం ఆలకించము, భూమి సెవియొగ్గుము, నేను పిల్లల్ని పెంచి పెద్దవారిని